పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, నీ వాక్యము మా పాదములకు దీపమై మా త్రోవకు వెలిగి మమ్మల్ని నడిపించుచున్నది. దేవా, నీ వాక్యము మాకు పవిత్రమైన భయమును నేర్పించుచు మానవ సంతోషాన్ని పుట్టించుచున్నది, భయమును కలగజేయుచున్నది, ఆనందమును కలుగజేయుచున్నది. ప్రభువా, నీ భయము చేత మేము ప్రభువా ఎంతగానో తండ్రి అనుదినము కూడా హెచ్చరిక పొందుచున్నాం తండ్రి. నీ వాక్యము మా జీవితాలలో తండ్రి ఎంతగానో ప్రభావితమై మీకు చేరువలో మేము ఉండగలుగుతున్నాం. దేవా, నీ వాక్యమే కదా మాకు జీవాహారము, నీ వాక్యమే కదా మా బాధలో మాకు నెమ్మది, నీ వాక్యమే కదా మాకు ధైర్యం పుట్టించేది. జీవము కలిగిన దేవుని వాక్యము తండ్రి బయలు వెళ్ళిన తోడని వెలుగు కలుగునని వాక్యము సెలవిచ్చుచున్నది. అటు నీ వాక్యాల ద్వారా అనుదినము మేము ఆదరింపబడచ్చు, ధైర్యపరచబడుతూ తండ్రి మేము ప్రభు సన్మార్గములో నడవగలుగుచున్నాము. దానికి గల కారణము మీరిచ్చిన దివ్యమైన వాక్కుల వలనే తండ్రి, మీకు స్తోత్రాలు. అదే మాకు స్థిరము, అదే మా జీవితాలకి ధైర్యము. అనుదినము ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ దీవించమని క్రీస్తు ప్రభువుని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి.